శతమానం భవతి నిండు నూరేళ్లు బతకాలన్నది పెద్దల దీవెన. కానీ నానాటికి పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ నేడు మన ఆరోగ్యం పైన, ఆయుర్దాయం పైన ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. అయితే జపనీయుల్లో మాత్రం చాలామంది 100 ఏళ్లకు పైగానే జీవిస్తున్నారు. వారి దీర్ఘాయుషుకు కారణం వారి ఆహారపు అలవాట్లేనని పరిశోధనలోనూ తేలింది. ఓవైపు ఆరోగ్యాన్ని, మరోవైపు ఆయుర్దాయాన్ని పెంచే జపనీయుల ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధిక కాలం జీవించే వారిలో జపాన్ వాసులదే అగ్రస్థానం. దీర్ఘాయుష్షు మాత్రమే కాదు, అధిక బరువు, స్థూలకాయం లేని వాళ్లలో కూడా జపాన్దే తొలి స్థానం. ఇందుకు వారు పాటించే జీవనశైలి, ఆహార నియమాలే కారణమంటారు పరిశోధకులు. జపనీయులు తినే తిండిని ఆస్వాదిస్తూ తినడానికి ప్రాధాన్యమిస్తారు. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారాన్ని ఎక్కువసేపు నములుతూ నిదానంగా తింటారు. జపనీయులు తక్కువ మోతాదులో ఆహారం తినేందుకు చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్లనే ఉపయోగిస్తారు. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది. రోజు భోజనానికి ముందు లేదా తర్వాత గ్రీన్ టీ తీసుకుంటారు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును అదుపులో ఉంచుతాయి. ఆయా ఋతువులకు తగినట్లుగా ఆకుకూరలు, కాయగూరల్ని తింటారు. పోషకాలు ఉండే వాటికే ప్రాధాన్యమిస్తారు. వివిధ దినుసులను ఉపయోగించి రుచిగా వండుకుంటారు. అతిగా ఆహారం తీసుకునే అలవాటుకు కళ్ళెం వేయడానికి హరహచిబు అనే సిద్ధాంతాన్ని వాళ్ళు పాటిస్తుంటారు. అంటే పూర్తిగా కడుపు నిండా తినేయడం కాకుండా 80% మాత్రమే ఆహారం తీసుకుని 20% కడుపును ఖాళీగా ఉంచుకోవటం అన్నమాట. ఇలా నిర్ణీత మోతాదులో ఆహారం తీసుకోవటం చిన్నతనం నుంచే తమ పిల్లలకు నేర్పిస్తారు. జపనీయులు వీటిని తక్కువ మోతాదులో తీసుకోవటం లేదా వాటికి దూరంగా ఉండడం చేస్తారు. జపనీయులు ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారానికి, ప్యాక్డ్ ఫుడ్కి దూరంగా ఉంటారు. తాజాగా తయారు చేసిన ఆహారానికే ప్రాధాన్యమిస్తారు. కొంత సమయం తర్వాత వండిన ఆహారంలో పోషక విలువలు తగ్గడం ప్రారంభిస్తాయి. ఆహారంలో ఉండే అనేక ఎంజైమ్లు, విటమిన్లు క్షీణించి విషపూరితమవుతాయి. ఇంకా పాలు, వెన్న, పెరుగు, ఐస్ క్రీం మొదలైన పాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం, పంది మాంసం, కొవ్వు శాతం ఎక్కువగా ఉండే నూనెలు, వెన్న, సాసులు, ఆహారాన్ని నిల్వ చేసేందుకు రసాయనాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరు. జపాన్ ప్రజలు రోజూ వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పచ్చని ఆకుకూరల్ని వారి ఆహారంలో భాగం చేసుకుంటారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే సాల్మన్, ట్యూనా వంటి చేపల్ని తప్పనిసరిగా తీసుకుంటారు. సముద్రపు నాచును సీవీడ్ అంటారు. అది చాలా శక్తివంతమైన ఆహారం. అందులో కణాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జపనీయుల ఆహారంలో సీవీడ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే చిలకడ దుంపలు వారి ఆహారంలో ఒక భాగం. అలాగే పులియబెట్టిన సోయా నుంచి మిషో సూప్ని తయారు చేసుకుని తాగడం వారికి అలవాటు. జపనీయులకు దీర్ఘాయుష్యును, దివ్యమైన ఆరోగ్యాన్ని ఇస్తున్న ఆరోగ్య మంత్రాలు ఇవే.